హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్. మరి ఈ ఎపిసోడ్లో నేను మీకు ఒక కమ్మటి ఆవకాయ చూపిస్తున్నా అండి. మరి మనకు సమ్మర్ అనగానే పచ్చళ్ళ సీజన్ కదా, మరి రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటాము. ఇది తెలంగాణ స్పెషల్ నువ్వుల ఆవకాయ అండి. దీన్నే ఉప్పావా అని కూడా అంటారు. దీంట్లో అసలు మనం మిర్చి పౌడర్ వాడమండి. చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి దీన్ని మీకు కొలతలతో సహా చూపిస్తున్నాను. దీనికి నేను ఇక్కడ ఒక 1/2 kg ముక్కలు తీసుకున్నా అండి. ఈ 1/2 kg ముక్కలకి నేను ఒక 50 grams 50 to 60 grams ఉండొచ్చండి. ఒక 1/2 కప్ సాల్ట్ తీసుకున్నాను. చెప్పాను కదండి, ఇందులో అసలు మనకు మిర్చి పౌడర్ అనేది ఉండదు. మరి దీంట్లో మనము ఆవపిండిని ఎక్కువగా తీసుకుంటామండి. ఒక 1/2 కప్పు ఆవపిండి తీసుకున్నాను. అదే రకంగా దీంట్లో కొంచెం పసుపు అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో మన కలర్ అంతా కూడా దీంతో వస్తుంది. 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ మెంతి పౌడర్ అండ్ ఇంగువ అండి. దీంట్లో కూడా వెల్లుల్లి వేయరండి. మీకు ఒకవేళ ఆప్షనల్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు వేసుకోవచ్చు, కానీ మేమైతే వెల్లుల్లి లేకుండా చేస్తాను కాబట్టి నాకు ఇదే అలవాటు. ఇప్పుడు 1 కప్పు నిండా నువ్వుల పౌడర్ అండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ నువ్వుల పిండి వల్లనే మనకు చక్కటి టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా దీంట్లోకి ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేసేసి కలుపుకోవడమే. చూడండి ఎంత ఈజీగా ఉందండి. ఇవన్నీ రెడీగా ఉంటే మనం జస్ట్ ఒక 10 minutes లోపు పచ్చళ్ళు పెట్టేసుకోవచ్చండి. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎటువంటి హడావుడి లేకుండా. తర్వాత ఇది అందరికీ కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది, నువ్వు పిండి వేసాం కాబట్టి. చూడండి, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఏంటంటే నేనైతే ఆయిల్ తక్కువ వాడుతున్నా అండి. ఎందుకంటే ఇది రేపటికల్లా నెక్స్ట్ డే కల్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మీకు కనుక ఆయిల్ తేలేటట్టుగా ఫస్టే ఉండాలనుకుంటే మీరు ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు, కాకపోతే అంత అవసరం లేదండి. చూడండి, కలర్ మీకు ఇప్పుడు లైట్గా కనిపిస్తుంది కదా. మనం చూద్దాము, కావాలంటే ఇంకొంచెం పసుపు వేసుకుందాము. కానీ రేపటికల్లా అయితే మంచి కలర్ వచ్చేస్తుంది. నేను ఇంకొక 1/2 స్పూను పసుపు వేస్తున్నాను, ఎందుకంటే ఇది ఎల్లో కలర్లో ఉంటే చాలా బాగుంటుంది. పసుపు తోటే దీనికి చక్కటి కలర్ వస్తుంది. మిర్చి పౌడర్ ఉండదు కదండి, మరి అందుకే మనకి ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. దీన్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చిన్న పిల్లలకు కూడా మీరు పెట్టొచ్చు, ఎందుకంటే మిర్చి పౌడర్ లేదు కాబట్టి హ్యాపీగా పెట్టేయచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఇది తెలంగాణ స్పెషల్ అండి. చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. మనము నెక్స్ట్ డే కల్లా చూసినట్టయితే దీనిపైన అంతా కూడా ఆయిల్ వచ్చేస్తుంది. ఎంతో కమ్మటి నువ్వుల ఆవకాయ రెడీ. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి, నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి శ్రీస్ ఫుడ్ ల్యాబ్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.